టీవీ అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఏర్పాటు చేయబోతున్న బల్క్ డ్రగ్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలకు అండగా నిలబడ్డారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రైతు సంఘం అనకాపల్లి జిల్లా కార్యదర్శి అప్పలరాజుపై పెట్టిన పిడి యాక్ట్ తక్షణమే ఉపసంహరించుకోవాలని సిపిఎం పెద్దాపురం మండల కన్వీనర్ డి క్రాంతి కుమార్ డిమాండ్ చేశారు. యాసలపు సూర్యారావు భవనంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నిలపాల సూరిబాబు, సిపిఎం నాయకులు ఎస్ శ్రీనివాస్, కేదారి నాగుతో కలిసి ప్రభుత్వ నిర్బంధాలపై పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా క్రాంతి కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక పక్క గంజాయి దాడులు పెరిగిపోయాయని, మహిళలపైన దాడులు, మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా పెరిగి హత్యలు కూడా జరుగుతున్నాయని, వాటిని అరికట్టడానికి ప్రభుత్వానికి చేత కావడం లేదన్నారు. ప్రజల కోసం పోరాడుతున్న వారిపైన కేసులు పెట్టడంలో మాత్రం ముందుంటున్నారన్నారు. బల్క్ డ్రగ్ పరిశ్రమల ప్రాంతంలో ఏర్పాటు చేయడం కుదరదని రైతులు, మత్స్యకారులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తుంటే దానికి మద్దతుగా నిలబడిన సిపిఎం నాయకులపై పీడీ యాక్ట్ కూటమి ప్రభుత్వం పెట్టడం దారుణమన్నారు. గంజాయి మాఫియాలు, డ్రగ్స్ మాఫియాలపైన పెట్టాల్సిన కేసులన్నీ తీసుకువచ్చి ప్రజా ఉద్యమ నాయకులపై పెట్టడం దారుణమన్నారు. తక్షణం అప్పలరాజుపై పెట్టిన పీడీ యాక్ట్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజల నుండి తీవ్ర ప్రతిఘటన కూటమి ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తోందని హెచ్చరించారు. నక్కపల్లి దగ్గర అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేస్తున్నటువంటి బల్క్ డ్రగ్ వ్యతిరేకంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం మొత్తం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉన్నారు. అక్కడ కంపెనీని తీయాలని చెప్పి, ఆ కంపెనీ ఏర్పాటు చేయొద్దని చెప్పి కోరుతూ అనేక రోజులుగా అక్కడ ఆందోళన కొనసాగుతుంది. ఆ ఆందోళనని నాయకత్వం వహించినటువంటి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, అలాగే రైతు సంఘం జిల్లా అధ్యక్షులు అప్పలరాజు మీద పీడీ యాక్ట్ పెట్టి ఆయన జైల్లో పెట్టారు. దాదాపు 4 రోజులు కావస్తుంది. ఇప్పటికి కూడా ఆయన్ని విడుదల చేయలేదు. ఒక ప్రాంతంలో కంపెనీ పెట్టాలని అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని అందరినీ కూడా ఒప్పించి, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క అవసరాలని తీర్చి అప్పుడు కంపెనీ ఏర్పాటు చేయాలి. అసలు గ్రామ సభల్లోనే అసలు కంపెనీ ఏర్పాటు చేయొద్దని చెప్పి ఆ ఊర్లో ఉన్నటువంటి, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజానీకందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. బల్క్ డ్రగ్ ఏర్పాటు చేస్తే మత్స్యకారుల జీవనోపాధి పోతుందని చెప్పి మత్స్యకారులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేశారు. రైతులందరూ ఆందోళన చేస్తున్నారు. కానీ మేము ఇక్కడ కంపెనీ ఏర్పాటు చేసి తీర్తామని చెప్పి ప్రభుత్వం బలవంతంగా అక్కడ కంపెనీ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ పోరాటానికి నాయకత్వం వహిస్తున్నటువంటి అప్పలరాజు మీద పీడీ యాక్ట్ పెట్టారు. పీడీ యాక్ట్ అంటే గంజాయి, అలాగే మాదక ద్రవ్యాలు రవాణా చేసే ఇతర కేసుల్లో, పెద్ద పెద్ద కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళ మీద పెట్టాల్సినటువంటి కేసుని, పీడీ యాక్ట్ని తీసుకొచ్చి ఈరోజు ఉద్యమకారులు అయినటువంటి అప్పలరాజు మీద పెట్టడం అనేది చాలా దుర్మార్గం. ఇది కలెక్టర్ ఆదేశాలతో పెట్టడం అనేది మరీ దుర్మార్గం అని చెప్పి సిపిఎం పార్టీగా తెలియజేస్తున్నాం. తక్షణం అప్పలరాజు మీద పెట్టినటువంటి పీడీ యాక్ట్ని రద్దు చేయాలని చెప్పి, అప్పలరాజుని తక్షణం విడుదల చేయాలని చెప్పి సిపిఎం పార్టీ పెద్దాపురం మండల కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇవి పోకున్న అప్డేట్స్. స్టే విత్ us.